నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. మైనింగ్ శాఖ ఫైళ్ల దహనం ఏపీలో కలకలం రేపుతోంది. పెద్ద సంఖ్యలో హార్డ్ డిస్క్లు కాలిపోవడంపై ఆరా తీస్తున్నారు. అయితే కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ ఆదేశాలతో పెద్ద ఎత్తున ఫైల్స్ తగలబెట్టిన వ్యవహారం విజయవాడలో కలకలం రేపింది. బుధవారం రాత్రి కృష్ణా కరకట్టపై బస్తాల్లో ఫైల్స్ దగ్ధం చేస్తుండటంతో టీడీపీ శ్రేణులు దీనిపైన ఫిర్యాదు చేశారు, వాళ్లను అడ్డుకున్నారు. దీనిపైన డిస్కస్ చేద్దాం, డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు ప్రస్తుతానికి రాజకీయ విశ్లేషకులు సాదిక్ గారు. నమస్తే సాదిక్ గారు. సాదిక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సాదిక్ గారు ఏమంటారు? నిన్న రాత్రి ఏపీలో ఫైళ్ల దగ్ధం అనేది ఇప్పుడు కలకలం రేపుతోంది. అంటే ఇక్కడ హైదరాబాద్లో ఎలా అయితే ఫైళ్ల దగ్ధం కేసు మనం చూసామో సేమ్ ఆంధ్రాలో కూడా అదే రిపీట్ అవుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కంటే ముందు ఇక్కడ కూడా హార్డ్ డిస్క్లు కానీ చాలా కీలక డాక్యుమెంట్స్ కానీ దగ్ధం చేశారు. మూసీ నదిలో పడేసిన దాఖలాలు మనం చూసాం కదా. సో ఇదే రిపీట్ అవుతుందా మళ్ళీ అక్కడ కూడా? ఖచ్చితంగా అమ్మా, ఎక్కడైతే అన్యాయం అవినీతి జరుగుతుందో, పారదర్శకత ఎక్కడైతే ఉండదో, ఎప్పటికప్పటికి ట్రాన్స్పరెంట్ గా ప్రజలకి ప్రజాక్షేత్రంలో సమాచారం ఉండదో, ఆ సమాచారాన్ని దాచిపెట్టే సమాచారంగా వాళ్ళు ఉంచుకొని దాంట్లోకి వెళ్ళి బయటపడడానికి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తారు. చాలా ముఖ్యంగా అందుకోసమే ఏమంటామంటే ప్రజాక్షేత్రంలో సమాచారం ఉంచండి, ఇన్ఫర్మేషన్ ఇన్ పబ్లిక్ డొమైన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇన్ పబ్లిక్ డొమైన్ అడుగుతుంటాం, పారదర్శక ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతుంటామంటే ఎప్పుడైతే దాచిపెడతారో, ఎప్పుడైతే ప్రజలకు తెలియకుండా ఉంచుతారో, ఎప్పుడైతే ప్రజలకు తెలియకుండా ఒక విషయాన్ని పెడతారో అప్పుడు ఇటువంటి సంఘటనలు బయలుదేరుతూ ఉంటాయి. వాటిని చెప్పేయడము, వాటిని కాలబెట్టడము, వాటిని లేకుండా చేయడము, లేకపోతే అవి తెలిసిన వాళ్ళని అవసరమైతే హత్య చేయడము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి ఎవ్రీ ఇన్ఫర్మేషన్, వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్, ది టోటల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్, ఇది కూడా ప్రజలకు సంబంధించిన సమాచారం. కాబట్టి నా ఓన్ ఫైల్స్ నేను గాలబెట్టుకుంటే మీరు వస్తారమ్మా? మీరు అడుగుతారా? మీరు అడగరు కదా, అడగరు. మరి నా ఇంట్లో నా చెత్త గాలబెట్టుకుంటే అడుగుతారా? అడగరు కదా. అందుకోసం ప్రజలకు సంబంధించి ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నప్పుడు నియంతృత్వ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నియంతృత్వపు పోకడ్లని వాళ్ళు బయటికి రానియకుండా రేపు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ మీద న్యాయ విచారణ జరిగితే ఇవన్నీ కూడా సాక్ష్యంగా ఆధారంగా ఉంటాయని, సాక్ష్యంగా ఆధారంగా లేకుండా ఉండేందుకు ఇటువంటి పనులు చేస్తాం. మనం ఏం చేయాలి? మరి ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లోనే జరిగింది, అమరావతిలోనే జరుగుతుంది, రేపు ఢిల్లీలో కూడా జరుగుతుంది, ఎక్కడైనా జరగవచ్చు. అందుకోసం మనం ఏమంటున్నాము? ఈ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు చేర్చాలి, ప్రజలతో పారదర్శకంగా సమాచారాన్ని ఉంచాలి, సమాచారాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, ప్రజాక్షేత్రంలో పెట్టాలి, ప్రజలకు యాక్సెసిబిలిటీలో ఉండాలి. ఆ యాక్సెసిబిలిటీ ఉన్నదే ఒక కాపీ 2 కాపీలు కాదమ్మా. ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ రూపంలో వస్తాయో ఎన్ని కాపీలైనా మనం చేసుకోవచ్చు, వాటిని దాచిపెట్టడానికి వీలుండదు. ఇంకోటి ఏంటి? ఒక దగ్గర కేంద్రీకృత వ్యవస్థలో ఫైల్స్ ఉండొద్దు. ఒక దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ లో కాలిపోతే ఆర్డీఓ ఆఫీస్ లో ఫైల్స్ దొరకాలి, ఆర్డీఓ ఆఫీస్ లో ఫైల్స్ కాలిపోతే కలెక్టర్ ఆఫీస్ లో దొరకాలి, కలెక్టర్ ఆఫీస్ లో ఫైల్స్ కాలిపోతే CCLA లో దొరకాలి. ఇన్ఫర్మేషన్ అంతా మనం ఎక్కడి నుంచో పెట్టుకుంటూ రావాలంటారా? ఇన్ఫర్మేషన్ అంతా ఓన్లీ ఫైల్స్ రూపంలో కాదు, కంప్యూటర్ రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో ఖచ్చితంగా చేయాల్సిందే. దేర్ ఈస్ నో ఎలక్ట్రానిక్ రూపంలో చేయకపోతే ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న వాటిని కూడా చేయొచ్చు, కానీ ఎలక్ట్రానిక్ రూపంలో పరిపరి విధాలుగా అన్నిట్లో కూడా వాళ్ళు హార్డ్ కాపీస్ తీసుకొని మళ్ళీ దాచిపెట్టుకోవాల్సిందే ఏ మంత్ కా మంత్. నేనేం చెప్తున్నా, విచారణ ఇప్పుడు పై స్థాయిలో ఇప్పుడు CCLA లో జరుగుతాయి కొన్ని అంటే ఒక కేంద్రీకృతమైనటువంటి పెద్ద ఆఫీస్ లో జరుగుతాయి. దానికి సంబంధించిన సమాచారాన్ని ఆ జిల్లాకు, ఏ జిల్లాకైతే సంబంధించి ఉంటుందో ఆ జిల్లా కలెక్టర్ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. అక్కడి నుంచి ఇక్కడ సమాచారం కేంద్రీకృతం. ఒక దగ్గర సమాచారం ఇప్పుడు ఒక సర్వర్ లో ఉందనుకోండి, మొత్తం వ్యవస్థ భారతదేశానికి సంబంధించి, ఆ సర్వర్ నాశనం చేస్తే మొత్తం పోతుంది కదా. అట్లా కాకుండా 4-5 కాపీలు ఉండాలి, 4-5 చోట్ల ఉండాలి, అది ఫేస్ వైజ్ గా ఉండాలి. ఇప్పుడు ఎక్కడైతే ఫైల్స్ కాలబెట్టారో అక్కడ కాకుండా ఇంకో దగ్గర ఉందనుకోండి, వాళ్ళకి ఏం లాభం? 4 చోట్ల పోయి 4 చోట్ల కాలబెట్టాలి. ఇప్పుడు MRO ఆఫీస్ లో ఒక ఫైల్ ఉందమ్మా, ఆ ఫైల్ కాలబెట్టాలనుకుంటున్నారు ఫైల్స్ ని, అదే సేమ్ ఆర్డీఓ ఆఫీస్ లో ఉంటది, అదే సేమ్ కలెక్టర్ ఆఫీస్ లో ఉంటది. ఏం చేయగలుగుతారు? ఇన్ని చోట్ల అయితే వెళ్ళి కాల్ చేయలేరు కదా. చేయలేరు. ఇంకో ముఖ్యమైన విషయం, ప్రజలకు కూడా అందుబాటులో ఉంటది కదా.
చాలా సార్లు ప్రజలకంటే సాదిక్ గారు ఎలా ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి అంటే మీరు చెప్పినట్టుగా కలెక్టర్ ఆఫీస్లో ఉండాలి, లేకపోతే ఆయా జిల్లాలకు సంబంధించిన ఆఫీసులలో ఉండాలి, నెక్స్ట్ కంప్యూటర్ హార్డ్ డిస్క్ వీటన్నిటితో పాటు ప్రజలకు అందుబాటులో అంటే ఎలా, అంటే ఇప్పుడు వాళ్ళు తెలుసుకోవడానికి ఆ వెసులుబాటు ఎలా ఇవ్వాలంటారు? పబ్లిక్ ఒకటమ్మా, ఏ ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ వెబ్సైట్స్ ఉంటాయి. వెబ్సైట్ ఏ డిపార్ట్మెంట్ ప్రతి దానికి వెబ్సైట్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, కార్యకలాపాలని ఇది సీక్రెట్, అది సీక్రెటే కాదమ్మా. ఇప్పుడు ఎప్పుడైతే మనం సీక్రెట్ యాక్ట్ ను రిపీల్ చేశామో, సీక్రెట్ యాక్ట్ రిపీల్ అయ్యింది, రహస్య పత్రాల చట్టాన్ని మనం రిపీల్ చేశాము. ఎప్పుడైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ వచ్చిందో, సమాచార హక్కు చట్టం వచ్చిందో, దాన్ని తీసివేయడం, రద్దు చేయడం జరిగింది. రద్దు చేసుకుంటే ఏమని చెప్పాము, సిబిఐకి సంబంధించి, ఇంటెలిజెన్స్ కి సంబంధించి, రక్షణ వ్యవస్థకు సంబంధించి, తర్వాత కొన్ని రహస్య విషయాలకు సంబంధించి, అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ లో ఉండేటువంటి భద్రతకు సంబంధించిన సమాచారం తప్ప మిగతా సమాచారం అంతా ప్రజాక్షేత్రంలో ఉంచాలి. ఈ రోజు మాకు సంబంధించి నేను ఒక కంపెనీ పెడతా అని అప్లై చేసుకున్నాను. అది రహస్య సమాచారం కాదు. నేను కంపెనీ పెడతా అన్న అప్లికేషన్ ని ఏ డిపార్ట్మెంట్ లో ఎట్లా పోయిందో కంప్లీట్ గా క్లియర్ గా ఉండాలి. ఇప్పుడు ఈ మైనింగ్ ఉంది, మైనింగ్ సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి, క్లియర్ గా ఉండాలి కదా. మైనింగ్ ఏమన్నా రక్షణ వ్యవస్థనా? రక్షణ వ్యవస్థ కాదు కదా. ఇతరులకు తెలియదు కదా. పాకిస్తాన్ వచ్చి బాంబు లేదు కదా, పాకిస్తాన్ తెలిస్తే ఏం కాదు కదా. అంటే ఇక్కడ విషయం ఏంటి, కీలకమైన రహస్యమైన భద్రత లేనటువంటి దాన్ని, భద్రతకు సంబంధించిన విషయాలు తప్ప మిగతా అన్ని ప్రజాక్షేత్రంలో పెట్టాల్సిందే. ప్రజాక్షేత్రంలో దానికే సెక్షన్ 4(1)B అని పెట్టారు మన దాంట్లో, ప్రతి ఆఫీస్ సంబంధించి. అంతేకాకుండా ఇప్పుడు మేము ఏమడుతున్నామంటే, ప్రతిరోజు దైనందిన కార్యక్రమాల్లో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో నడిచే కార్యక్రమాలన్నీ కంప్యూటరీకరించి వాళ్ళ ఫైళ్లు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పాలి. వాళ్ళ స్థాయి ఫైళ్లు హార్డ్ కాపీస్ లో ఉండాలి, సాఫ్ట్ కాపీస్ లో ఉండాలి. హార్డ్ కాపీస్ లో ఉన్నవి, అంతేకాకుండా వారి పైన ఉన్నటువంటి ఉన్నతాధికారుల ఒక 2 లేదా 3 అంచెల వ్యవస్థలో వాటిని దాచిపెట్టాలి. దాచిపెట్టడానికి కంప్యూటరీకరణ వ్యవస్థ ఒక చిన్న సులువైన మార్గాన్ని సూచిస్తుంది. సులువైన మార్గాన్ని సూచించి మనం వీటన్నిటిని నెట్వర్క్ లోకి తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వాలు చేసే, అంటే ఈ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించినటువంటి విషయాలు ప్రజలకు చేరుతాయి. ప్రజలు డొమైన్ లో చూసుకోగలుగుతారు. ఒక విషయం ఎప్పుడైతే ప్రజలకు చేరుతుందో, ప్రజా డొమైన్ లోకి వెళ్ళిపోతుందో, ఎవరు ఏమి కాలబెట్టలేరు, ఎవరేమి దాచిపెట్టలేరు. కాబట్టి ఇట్లా ఇప్పుడు ఈ ఫైల్స్ తగలబెట్టారు. ఇప్పుడు ఈ ఫైల్స్ సమాచారం ఎట్లా సేకరించాలి? కానీ అలా పెట్టరు కదా సార్. ఇప్పుడు అలా పెట్టరు కదా. ఎందుకు పెట్టరు అని అంటే, అక్కడ అవినీతి జరిగింది కాబట్టి పెట్టట్లేదు కదా. అంటే ఇప్పుడు ఓకే, మనకు మంచి చేసామని అనుకుంటే ప్రజలకు తెలియజేయడంలో తప్పలేదు కాబట్టి వెబ్సైట్లో పెట్టొచ్చు. ప్రజలు కూడా తెలుసుకుంటారు, ఓకే ఇంత జరిగింది, ఇలా జరిగింది, ఓకే ఇది బాగుంది అని చెప్పి. బట్ గత ప్రభుత్వ హయాంలో జరిగిందంతా అవినీతి కాబట్టి వాళ్ళు దాంట్లో పెట్టలేరు. మా అవినీతి తెలిసిపోతుంది కాబట్టి ఆ హార్డ్ డిస్క్లను కానీ ఫైల్స్ని కానీ మొత్తం దగ్ధం చేసేసారు కదా. మరేంటి, ఒకవేళ నిజంగా గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగింది, దాన్ని మనం వెబ్సైట్లో పెట్టలేము. ఎందుకు పెట్టము? పెట్టాలని చట్టం చెప్తుంది. బట్ అప్పుడు గత ప్రభుత్వం హయాంలో అది జరగలేదు అమ్మా. ఎప్పుడైతే జరిగిందో దైనందిన కార్యక్రమాలన్నీ కూడా మనము వాటిని చక్కగా పెట్టి ప్రజాక్షేత్రంలో పెట్టాలని ప్రభుత్వం చెప్పింది. సమాచార వ్యవస్థలు, సమాచార హక్కు చట్టంలో ఉందమ్మా. అయినప్పటికీ కూడా వాళ్ళు పెట్టలేదు. అది జరగని పని, జరగలేదు కూడా. సో ఈ రోజు అందుకే యుద్ధాన్ని సృష్టించారు. రైట్, మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోక ఆనంద్ సాగర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఆనంద్ సాగర్ గారు. నమస్కారం అండి. ఆనంద్ సాగర్ గారు, ఏంటి అసలు విజయవాడలో ప్రభుత్వ ఫైల్స్ ఎవరు దగ్ధం చేశారు? హార్డ్ డిస్క్లు కానీ, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ అన్నీ కూడా దగ్ధం అయిపోయాయి. మరి ఏం చేయబోతున్నారు? అసలు రాత్రి ఏం జరిగింది? నమస్తే అండి, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి నమస్కారం. రాత్రి ఏం జరిగింది అనేది మీడియాలో క్లియర్ గా వచ్చింది మేడం. అవును, అన్ని ఛానల్లో వచ్చింది. అది ఓపెన్ సీక్రెట్ కదా. ఇప్పుడు అలాగే పోలింగ్ అయిన తర్వాత కూడా గవర్నమెంట్ మారుతుందనే సంకేతాలు రావడంతో ఆ పోలింగ్ అయిన 2వ రోజున 3వ రోజున కూడా అక్కడ సీఎం ఇంటి పక్కనే కొన్ని చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అక్రమ కేసులకి, లోకేష్ గారి మీద పెట్టిన అక్రమ కేసుల తాలూకు ఫైల్స్ అన్ని కూడా దగ్ధం చేశారు. ఇప్పుడు మైన్స్ డిపార్ట్మెంట్ లో ఫైల్స్ దగ్ధం చేశారు. అంటే దాదాపు అన్ని డిపార్ట్మెంట్లలో అన్ని రకాల ఫైల్స్ కూడా
అవకాశం ఉంటే దగ్ధం చేయడానికి వైసీపీ ఇప్పటికీ కుట్ర చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఒక ముఖ్యమంత్రి నడపకుండా సలహాదారుడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నడపడం వలన, ప్రతి శాఖలోనూ ఒక దళారీ ఉండడం వలన, దళారీల చేతిలో ప్రభుత్వం నడవడం వలన 5 ఏళ్లలో అనేక అక్రమాలు, అవినీతి జరిగింది. దానికి అధికారులు బలైపోయే పరిస్థితి వచ్చింది. అధికారుల మెడపై కత్తి పెట్టి 5 ఏళ్లు వాళ్ళు ఇష్టారాజ్యంగా పరిపాలన సాగించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచి తుంగలో తొక్కి ఆ సొంత రాజ్యాంగం వాళ్ళ తాత రాజ్యాంగాన్ని తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించాడు. ఈ ప్రభుత్వంలో, ప్రజాస్వామ్యంలో హైరార్కీ ప్రాసెస్ ఉంటుంది, నిచ్చెన మెట్ల విధానం ఉంటుంది. కింద నుండి పైకి వెళ్తుంది ఫైలు, పైనుండి కిందకు వస్తుంది. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 ఏళ్లలో ప్రభుత్వంలో అటువంటి హైరార్కీ ప్రాసెస్, నిచ్చెన మెట్ల విధానం అనేది ఎప్పుడూ కూడా అది కొనసాగలేదు, ఆపరేట్ కాలేదు. దాన్ని పూర్తిగా తొలగించేసి ఎకాఎకిని అర్ధరాత్రి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం, అక్కడ మైన్ ఉంది దోచేద్దాం, అక్కడ మట్టి ఉంది దోచేద్దాం, అక్కడ ఇసుక ఉంది దోచేద్దాం, ఇక్కడ గనులు ఉన్నాయి తవ్వేద్దాం, అక్కడ సంపద ఉంది ఎత్తుకుపోదాం. ఇది ఒక దొంగల ముఠా పడి రాష్ట్రాన్ని ఏ విధంగా కొల్లగొట్టాలో అలా కొల్లగొట్టేశారు 5 సంవత్సరాలు. మరి దొంగల ముఠా చేసినటువంటి అవినీతి చిట్ట ఏదో రకంగా అధికారులు ఆ శాఖల్లో అబద్ధాలో, అసత్యాలో ఏదో ఒక ఫైల్ అక్కడ పుటప్ చేయాలి. కాబట్టి అటువంటి డొల్ల ఫైల్స్, ఒక బోటకపు ఫైల్స్ అక్కడ ఉన్నవి. అవన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాఖల వారీగా సమీక్షలు చేస్తా ఉన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి ఇచ్చినటువంటి శాఖలపైన అధికారులతో సమీక్షలు చేస్తా ఉన్నారు. లోకేష్ గారు కూడా ప్రజా దర్బారు పెట్టి ఆ అధికారులను పిలిపించి ప్రతిదాన్ని ఆరా తీస్తున్నారు. అంటే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎలాగో జైలుకు పోతాడు, మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా మంది జైలుకు పోయే అవకాశాలు ఉన్నాయి. కానీ అధికారులు అనవసరంగా బలైపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళ స్కిన్ వాళ్ళు రక్షించుకోవడానికి, వాళ్ళను వాళ్ళు సేవ్ చేసుకోవడానికి ఈ ఫైళ్లు కాల్చివేత అనే ఒక అక్రమ విధానానికి పాల్పడుతున్నారనేది ఓపెన్ సీక్రెట్, బహిరంగ రహస్యం. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వ్యవస్థలో ఇటువంటి దొంగతనాలకి, ఇటువంటి దగ్ధపు విధానాలకి ఎటువంటి అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం చాలా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. దోషులు ఎవరు కూడా తప్పించుకోలేరు, తగిన శిక్ష అనుభవించి తీరుతారు. వాస్తవాలు ప్రజల ముందు పెడతారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే శ్వేతపత్రం పోలవరం ప్రాజెక్టుపై రిలీజ్ చేశారు. అలాగే ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు చట్టం నుండి, ఎవరు తరం కూడా కాదు. ఎవరైతే ఈ అవినీతి ప్రభుత్వాన్ని 5 ఏళ్లు కొమ్ము కాసి, కాపలా కాసి నడిపించారో, లబ్ధి పొందారో, దోచుకున్నారో వాళ్ళందరినీ కక్కిస్తారు, కోర్టులకు ఎక్కిస్తారు, శిక్షలు పడతాయి, జైల్లోకి పోతారు. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా అక్కర్లేదు. ప్రజాధనాన్ని బొక్కినటువంటి పంది కుక్కలన్నీ కూడా జైల్లో ఉండి తీరాల్సిందని తెలుగుదేశం పార్టీ ఉద్దేశం. పారదర్శకత లేని పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పాలేరు వ్యవస్థకు తీసుకెళ్లారు. వ్యవస్థలన్నీ నాశనం చేసి పాడేశారు. పోలీసుల్ని పాలేరుగా చూశారు, ఐఏఎస్ఎల్ని IAS కింద మార్చేశారు, IPSల్ని వాళ్ళు జీరోలు చేశారు. ఇంకా గ్రూప్ 1 ఆఫీసర్లు అయితే వాళ్ళు బతుకు చెప్పనక్కర్లేదన్నమాట. క్లాస్ 4 ఎంప్లాయ్ కంటే దారుణం. ఇంతటి దుర్మార్గపు నీచమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో ఎప్పుడూ చూడలేదు స్వాతంత్రం వచ్చాక. ఫస్ట్ టైం ఈ 5 years ఆంధ్రప్రదేశ్కి ఒక చీకటి రోజు, దుర్దినాలు, దయనీయమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం 50 ఏళ్ళు వెనక్కిపోయింది. ఇవాళ ఏమిటండి ఇది? ముఖ్యమంత్రులు వస్తారు, మారుతారు, పోతారు, ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి, పార్టీలు గెలుస్తాయి, ఓడతాయి, అది వేరే విషయం. అధికారులు వాళ్ళ విచక్షణ ఏమైంది? వాళ్ళ డిస్క్రిమినేషన్ పవర్ ఏమైంది? వాళ్ళు ఎందుకు పాలేరులుగా మారారు ఈ 5 ఏళ్ళు? వాళ్ళు ఎందుకు తొత్తులుగా వ్యవహరించారు ఈ 5 ఏళ్ళు? ఎందుకు దిగజారి ప్రవర్తించారు? మీరు జైలుకి పంపిస్తాము, వాళ్ళందరినీ బయటకు తీస్తామని అంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఏంటి, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని మాత్రమే బయట తీస్తున్నారా, లేకపోతే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏ విధంగా హింసలు, కక్షలకు గురి చేశారో ఆ కక్షలు ఏమని ఇప్పుడు తీర్చుకుంటున్నారా?
ఎందుకంటే మీరు ప్రభుత్వంలో వచ్చే ముందే మీరు చెప్పారు, ప్రమాణ స్వీకారం రోజు చెప్పారు, అంతకు ముందు కూడా చెప్పారు, మాకు ఎవరి మీద పగలు ప్రతీకారాలు కక్షలు ఏమీ లేవు అని అంటున్నారు. బట్ ఈరోజు ఏమో పార్టీలో అందరూ కూడా వాళ్ళ మీద తీవ్రమైన కక్ష ఉంది, సో వాళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపించి తీరుతామని అంటున్నారు. అంటే ఇది ఏ రకమైన కక్షలు అనుకోవచ్చు? వినండి, మాకైతే కక్ష తీర్చుకునే నైజం మా కూటమి ప్రభుత్వానికి లేదు, తెలుగుదేశం పార్టీకి లేదు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేదు. కక్షలు తీర్చుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. వాళ్ళు ఏ విధంగా అక్రమ కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారో, లోకేష్ గారి మీద పెట్టారో, ఇతర మాజీ మంత్రుల పైన పెట్టారో, మా పార్టీ పైన పార్టీ కార్యాలయాల పైన దాడి చేశారో, మా భవనాలను కూల్చారో, ఏ విధంగా వాళ్ళు ఎంత హింస చేశారో, హింసకి ప్రజలే ప్రతీకార చర్యగా ఓటేసి వాళ్ళని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తొక్కి పారేశారు పాతాళానికి. అంతకంటే మాకేం కావాలి? ఇంక చచ్చిన పావును మేము ఎందుకు చంపాలి? చచ్చిన పావును కొట్టేంత చేతగాని వాళ్ళం, పిరికి వాళ్ళం మేము చవటం కాదు. కానీ ప్రభుత్వం చేసినటువంటి లోపాలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు చేసినటువంటి డొల్లతనం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వెలుగు తీయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాధినేతకు ఉంటుందా ఉండదా? వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలా వద్దా? వాస్తవాలు ప్రజల ముందు పెట్టడం అంటే అది కక్ష సాధింపు అవుతుందా? ఏ కారణం లేకుండా అకారణంగా అరెస్టు చేయడం, కేసు పెట్టడం, అది కక్ష సాధింపు అవుతుంది. అదే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి చేశాడు. మేము అట్లా చెయ్యం. ఏ ప్రభుత్వ శాఖల్లో జరిగినటువంటి అవినీతిని శ్వేతపత్రం ద్వారా సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు పెడతారు, ప్రజాకోర్టులో పెడతాం, ప్రజలే నిర్ణయిస్తారు. జరిగిన అవినీతి పైన, చేసినటువంటి ప్రభుత్వాధినేతల పైన, వాళ్ళ మాటకు IASN తలూపినటువంటి ఆ అధికారుల పైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది తప్ప ఇందులో మాకు కక్ష సాధించాల్సిన అవసరం లేదు. మా మీద పోటీ చేసి 11 సీట్లకు పరిమితం అయిపోయినటువంటి పార్టీ అది. జాలిపడి మేము దాన్ని చాలా జాలిగా చూస్తున్నాం, అది పిట్టిగా చూస్తున్నాం మేము. మాకు అసలు జగన్మోహన్ రెడ్డి అనేది, వైసీపీ పార్టీ అనేది మాకు ఇప్పుడు ఒక టాస్క్ కాదు. మా మైండ్లో కూడా లేదా పార్టీ. ఎందుకంటే ఎలాగో ఆ పార్టీని కొంతకాలంలో నిర్వీర్యం కాబోతుంది, వ్యానిష్ కాబోతుంది, రాష్ట్రం నుండి కనుమరుగు కాబోతుంది, అదృశ్యం కాబోతుంది. లక్ష్మీపార్వతి పెట్టిన పార్టీ ఏ విధంగా పోయిందో, కాలగర్భంలో కలిసిపోయిందో, అదే విధంగా వైసీపీ పార్టీ అతి త్వరలో కాలగర్భంలో కలిసిపోతుంది. ఎందుకంటే ప్రజలు చీకొట్టినటువంటి, ఇంత దుర్మార్గంగా ప్రవర్తించి ప్రజల చేత చీకొట్టబడినటువంటి ఏ పార్టీ అయినా సరే దానికి అప్రజాస్వామికంగా వ్యవహరించినటువంటి పార్టీ, దోపిడీయ లక్ష్యంగా పనిచేసిన పార్టీకి పుట్టగతులు దొరకవు, కాలగర్భంలో కలిసిపోయి తీరుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 4 సార్లు ఓడిపోయింది, 6 సార్లు గెలిచింది. మాకు గెలిపోవటం కొత్త కాదు. మేము ఓడుతాం, లేస్తాం, మళ్ళీ గెలుస్తాం. మా చరిత్రది 42 ఏళ్ళ మా చరిత్ర. ఈ చరిత్ర ఏముందండి? ఒకసారి ఓడిపోయారు, ఒకసారి గెలిచారు, మళ్ళీ ఇదిగో 151 సీట్లు ఇస్తే 11 సీట్లకు పడిపోయారు. ఎందుకు పడిపోయారు అనేది వాళ్ళు అంతర్మదనం చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కానీ వెంటనే అది మేమేదో చేసాం, మేము కక్ష సాధిస్తున్నాం, ఇవన్నీ ఎందుకండి? ఇంతెందుకు? నిన్న ఆయన బెంగళూరు నుంచి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడండి ఆయన? సరాసరి జైలుకి వెళ్ళాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చూడడానికి. ఇది కరెక్ట్ మెథడ్ అంటారా? కరెక్ట్ వే అంటారా? ఆయన ఊరికి వెళ్ళాడా జైలుకి? కాదండి, పోలింగ్ బూత్ లో. నేను అదే అంటున్నా, నేరస్తుని పలకరించడానికి వెళ్ళడం కరెక్టా అంటున్నా. పోలింగ్ బూత్ లో ఈవీఎంను ఎత్తి కొట్టి పగలగొట్టినటువంటి ఓపెన్ కదా, వీడియోలో వచ్చినాయి కదా, ఎలక్షన్ కమిషన్ ఆ వీడియోను కూడా ప్రదర్శించింది కదా, అందుకు కదా అతన్ని జైల్లో పెట్టింది. మరి అటువంటి నేరస్తుని నేను ఎలా పలకరిస్తాడు? ఇంకా ఆయన భార్య బిడ్డలను పలకరిస్తే అది వేరే మ్యాటర్, అది కదా. కానీ జైలుకి వెళ్ళాడు ఏంటండి? జైల్లో నేరస్తుడితో మిలాఖత్ అవుతాడేంటి? ఇది కరెక్ట్ కాదు. దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ చాలా దారుణంగా క్రిటిసైజ్ చేస్తున్నారు. అది మంచి పద్ధతి కదా. అంటే జగన్మోహన్ రెడ్డిలో ఇంకా మార్పు రాలేదు, ఇంకా అబద్ధాలతో ఏదో బురద తీసి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి రుద్దేసి తాను లబ్ధి పొందుతాను, 29లో మళ్ళీ ముఖ్యమంత్రిని, 29లో నాదే ప్రభుత్వానికి పగటి కళలు కనడం అనేది, ఇంత తొందరగా కనడం అనేది అంత కరెక్ట్ కాదు. మేము జగన్మోహన్ రెడ్డికి అవకాశము ఏ విధంగా మేము తప్పు చేయం.
మేము తప్పు చేస్తే అతనికి అవకాశం వస్తుంది పోరాడడానికి, ప్రజల్లోకి వెళ్ళడానికి, పాదయాత్రలు చేయడానికి, లేకపోతే ఇంకో యాత్రలు చేయడానికి అవకాశం వస్తుంది. అటువంటి అవకాశం ఇచ్చే నాయకుడు కాదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ మాట్లాడదాం. వైసీపీ రాష్ట్ర నాయకులు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే అమ్మా. ఏమంటారు? నిన్న కృష్ణా కరకట్ట పైన ఫైల్స్ దగ్ధం కేసులో సమీర్ శర్మ ఆదేశాలతోనే ఇదంతా జరిగింది. ఆయన డ్రైవరు మరీ చెప్తున్నారు కదా, ఆయన ఆదేశించడం వల్లే నేను ఇవన్నీ చేశానని మాట్లాడుతున్నారు. మరి మీ స్పందన ఏంటి దీనిపైన? చర్యలు తీసుకోమని చెప్పండి అమ్మా. చర్యలు తీసుకొని దానివల్ల ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది వాళ్ళు చర్యలు తీసుకోమని. తప్పేముంది? ఎవరైనా తప్పు చేస్తే అది మాకేం సంబంధం అమ్మా. అది ఎవరు చేయమన్నారు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దాని వెనక ఉన్న కారణాలేంటి ఏమో. గతంలో ఇప్పుడు కృష్ణా కరకట్ట మీద జరిగిన కృష్ణా జిల్లా గతంలో మా పార్టీలో ఉండి ఇప్పుడు ఆయన పార్టీకి వెళ్ళిన వసంత కృష్ణ ప్రసాద్ అయ్యి ఉండొచ్చు, లేదా దేవినేని ఉమా గారు చెప్పినట్టు మేమంతా ఇసుక తోడేసామని చెప్పేసి ఆయనే ఒప్పుకున్నట్టు ఇట్లా గతం ఎవరున్నా మీరు కృష్ణా కరకట్ట మీద ఫైళ్లు తగలబెట్టారని మీరు ఏదైతే అంటున్నారో మీరు వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోండి, న్యాయస్థానంలో పెట్టండి, శిక్ష వేయండి, మేము కాదనలేదు. ఇక్కడ ఏంటి ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ముందు ఆయన కొన్ని మాటలకి తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చిన ఆనంద్ గారికి ఆయన మాట్లాడుతున్న మాటలకి ఒక 4కి సమాధానం చెప్తాను. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ విపక్షంలో ఉన్న మా పార్టీకి 40% ఓటింగు, అధికారంలోకి వచ్చిన మీ పార్టీకి ఓటింగ్ ఎంత? ఎవరెవరితో పొత్తు కలిసి వచ్చారు? 6 సార్లు అధికారంలోకి వచ్చామని చెప్తున్న మీకు ఏ రోజైనా ఒక్కసారైనా సింగిల్ గా అధికారంలోకి వచ్చారా? మీకు పొత్తు లేకుండా ముద్ద దిగుతుందా? పొత్తు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు బతిమిలాడి కేంద్రాన్ని ఒప్పించి మీరందరూ పొత్తు పెట్టుకొని గెలిచారు. గెలవడంలో తప్పు లేదు, పొత్తు పెట్టుకోవడంలో తప్పు లేదు. కానీ 4వ తారీఖు నుంచి ఈ రోజు 4వ తారీఖు వరకు జరిగిన దాడుల మీద మీరు ఏమేమి చర్యలు తీసుకున్నారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమంది మీద ఎఫ్ఐఆర్లు కట్టారు, ఇవన్నీ మీరు ఒకసారి గమనించుకోండి. అట్లానే ప్రజలు దాడి చేశారు అంటే ప్రజలు దాడులు చేస్తే మీరేం చర్యలు తీసుకోరా? తీసుకునే బాధ్యత మీ మీద లేదా? వాళ్ళని అరెస్ట్ చేసే బాధ్యత కానీ, వాళ్ళ మీద కేసులు కట్టే బాధ్యత మీద కానీ, వాళ్ళ కోర్టుకు అప్పచెప్పే బాధ్యత కానీ అది మీదా కాదా? మీరు చెయ్యాలా వద్దా? మీరు చెయ్యండి. అట్లానే హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. ఈ బ్లఫ్ మాస్టర్స్ అందరూ కలిసి ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి మోసపూరితంగా అధికారంలోకి వచ్చారు. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, గతంలో అనేక మార్లు హామీలు ఇచ్చి ఉల్లంఘన చేసి మళ్ళీ నేను మారాను, ఈసారి ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పేసి మళ్ళీ అదే బాటలో అధికారంలోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు వ్యవసాయం బిగినైంది, రైతు భరోసా లేదు, స్కూళ్లు బిగినైంది, అమ్మ ఒడి లేదు. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైంది వెంకటేశ్వర రెడ్డి గారు? నెల అయిందమ్మా. ప్రమాణ స్వీకారం చేసి ఎన్ని నెల కూడా కాలేదు. మొన్న 95 నుంచి 97% పెన్షన్లు ఇచ్చేసారు, స్టార్ట్ చేశారు కదా. నన్ను చెప్పనివ్వండి అమ్మా ప్లీజ్. నేను అనేది ఏంటంటే, మీరు అసలు ఇచ్చిన హామీలు అమలు చేశారని అంటున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్నో రోజులు కాలేదు, అన్ని హామీలు ఎలా అమలు చేస్తారు? నన్ను చెప్పనివ్వు తల్లి. ఓకే చెప్పండి. ఇప్పుడు నన్ను చెప్పనిస్తారా? మీరు ప్రతిపక్షంలాగా మీరు మళ్ళీ క్వశ్చన్లు వేస్తారా? చెప్పండి. ఇప్పుడు నన్ను చెప్పనివ్వు, అందులో ఉన్నాయని మీరు చెప్తారు. కానీ వ్యవసాయం సీజన్ బిగిన్ అయింది, అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం సీజన్ బిగిన్ అయింది, అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా అంత కాదు ఇత్తేస్తానని చెప్పింది ఆయనే. స్కూళ్లు బిగిన్ అయినాయి, అమ్మ ఒడి ఒక పిల్లగాడికి కాదు 4 పిల్లలకి వేస్తానని చెప్పింది, ఎంతమంది అంటే అంతమందికి వేస్తానని చెప్పింది ఆయనే. అట్లానే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పింది ఆయనే. మొత్తం 1వ తారీఖు వచ్చిందమ్మా, నిరుద్యోగ భృతి లేదు. అట్లానే ప్రతి మహిళకి 1500 కాడికి 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు వచ్చిన ప్రతి మహిళకి 1500 వేస్తానన్నారు, 3 సిలిండర్లు ఇస్తానన్నారు, ఫ్రీ బస్ ఇస్తామన్నారు. వీటన్నిటిని అమలు చేస్తూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల మీద చర్యలు తీసుకుంటూ, అట్లానే అవినీతి పరులు ఎవరైతే ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పండి. ఇక పార్టీల విషయానికి వస్తే
మొన్ననే కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారం, అనాలిసిస్ ప్రకారం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని పార్టీల కంటే అతి పెద్ద పార్టీ మాది. 40% ఓటు బ్యాంక్ తోటి ఉన్నాం. 40% ఓటు బ్యాంక్ తోటి ఉన్నాం. 175 స్థానాల్లో పోటీ చేస్తున్నాం. మన టాపిక్ అది కాదు అసలు. మన టాపిక్ ఎక్కడో డైవర్ట్ ఆయన అన్నాడు, అయిపోయింది. ఇప్పుడు ఆయన ఫైల్స్ అన్నాడు, ఎందుకు దగ్ధం అయ్యాయి? Please. అసలు మీరు ఫైల్స్ ఎందుకు దగ్ధం చేయాల్సి వచ్చింది? మీకు అవసరం ఏమొచ్చింది? అమ్మా. ఓకే, అదే ఇప్పుడు చెప్తున్నాను మీరు అమ్మా. అదొకటి చెప్పండి. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే అంటే ఆయన మన అన్నప్పుడు టాపిక్ అనేది అది మన కాదు. టాపిక్ మన అది కాదని టాపిక్ ఆపి ఉండాల్సింది. ఆనంద్ గారు మాట్లాడినప్పుడు మన టాపిక్ అది కాదని ఆపి ఉండాల్సింది. ఆపి ఉంటే నేను ఈ రోజు ఇప్పుడు సమాధానం చెప్పే పని ఉండేది కాదు. ఓకే, మీరు ఇప్పుడు చెప్పేశారు, దాని గురించి మాట్లాడేశారు, ఏం ఆ, చేస్తున్నారు సమాధానం ఏంటి చెప్పే అని పని ఉండేది మాట్లాడారు. కాదు. ఓకే, కాబట్టి ఓకే, మీరు అడిగారు ఆనంద్ గారిని, ఆనంద్ గారు కూడా దానికి ఫైల్స్ ఆన్సర్ దగ్ధం చేస్తారు. ఎందుకు అయ్యాయి? ఫైల్స్ ఓకే, దగ్ధం ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అయ్యాయి? ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి? అసలు ఫైల్స్ ఎందుకు దగ్ధం చేశారు? ఆ అవసరం ఏమొచ్చింది? నిజంగా మీరు ఒకవేళ మంచి చేస్తుంటే ఆ ఫైల్స్ దగ్ధం అయ్యేవా? ఒకవేళ అక్కడ ఈ క్వశ్చన్ అవినీతి జరిగింది వేయాల్సింది అధికార కాబట్టి, పక్షాన్ని. అవినీతి జరిగింది కాబట్టి అక్కడ దగ్ధం చేశారా ఏంటి? నిజంగా ఇప్పుడు సాదిక్ గారు రాజకీయ విశ్లేషకులు అన్నట్లు మీరు నిజంగా ఇన్ఫర్మేషన్ ని కనుక అక్కడ ఉంచి ఉంటే కనుక అసలు పనులు ఎంతవరకు అయ్యాయి, మనం ఇంకా ఏం చేయాలని దాని మీద నెక్స్ట్ గవర్నమెంట్ చూసుకునేవాళ్ళు కదా. మీరు అట్లా దగ్ధం చేస్తే అసలు గవర్నమెంట్కి ఏం తెలుస్తుంది నెక్స్ట్ మనం ఏం చేయాలనే విషయం పైన? అసలు ఎందుకు దగ్ధం చేశారు? దానిపైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఫోటో ఉంది, ఓఎస్డీ ఫోటోలు ఉన్నాయి, ఐడి ప్రూఫ్స్ కూడా దొరికాయి, అన్నీ ఉన్నాయి. బట్ ఎందుకు దగ్ధం చేశారనేది ఇక్కడ క్వశ్చన్. కరకట్టం మీద తీసుకెళ్లి మరి ఎందుకు వాటిని దగ్ధం చేశారు? వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడాలి. రైట్, సాదిక్ గారు ఓకే, ఇప్పుడైతే దగ్ధం చేశారు, మరి ఆ ఇన్ఫర్మేషన్ని మళ్ళీ మనం ఎలా తీసుకోవాలి? మీరు ఇంతకు ముందు చెప్పినట్టు ఆ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఎప్పటి నుంచో పెట్టాలి అని చెప్తున్నారు, అది ఆల్రెడీ రూల్లో ఉంది అంటున్నారు, బట్ అది లేదు. సో వాట్ నెక్స్ట్, ఏం చేయాలి? అమ్మా, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అన్ని రికార్డులకు సంరక్షణ కల్పించాలి. అన్ని రికార్డులు ఎక్కడ కూడా ఫైల్స్ బయటికి పోవడానికి వీల్లేదు. అవసరమైతే అన్ని ఫైళ్ళకి అవసరమైతే పోలీస్ భద్రత కల్పించాలి. ఎక్కడి నుంచి ఫైల్స్ బయటికి పోతున్నాయంటే ఆ విషయాలను ఆయా డిపార్ట్మెంట్స్ యొక్క హెడ్స్ ని బాధ్యత చేయాలి. ఆ బాధ్యత చేస్తూ ఇమీడియట్ గా వాళ్ళకి నోటీసులు జారీ చేయాలి. వాళ్ళకి ఇమీడియట్ గా ఒక జీవో రావాలి, మెమోస్ జారీ చేయాలి. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ దట్ ఆఫీస్ ఏదైతే ఉందో వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారు. బయటికి ఆఫీస్కి ఒక ఫైల్ పోయినా కూడా ప్రతి ఫైల్ కి నెంబరింగ్ చేయాలి. ఆ ఫైల్స్ అన్ని ఒక దగ్గర రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసినవన్నీ కూడా పెట్టాలి. అవసరమైతే రెండో కాపీ తీయాలి. అవసరమైతే కంప్యూటర్లో ఉన్నాయన్నీ కూడా రెండు మూడు ఆఫీసులో పెట్టడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రతి ఫైల్ ను కూడా జాగ్రత్తగా పెట్టాలని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇమీడియట్ గా ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్ గా చేయాల్సిన పని అది. అంతేకాకుండా ఇప్పుడు ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, వాళ్ళ మీద కఠినమైనటువంటి శిక్ష తీసుకోవాలి. అంతేకాకుండా ఈ డీప్ గా అంటే దీని మీద ఏదో ఆసామాసిగా కాకుండా వెంటనే ప్రభుత్వము దీని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలి. ఆ ఎంక్వైరీ కమిషన్ విత్ ఇన్ 1 month లో రిపోర్ట్ ఇవ్వాలి. పరిపాలనా సంస్కరణ లోపల ఇమీడియట్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఫైళ్లను కాపాడే బాధ్యత వారిది. అందరు ఐఏఎస్ ఆఫీసర్లకు అందరికి కూడా ప్రతి ఒక్క ఉద్యోగికి ప్రతి కార్యాలయానికి సంబంధించిన ఫైళ్లు ఒక్క ఫైల్ కూడా కదలడానికి వీల్లేదని ప్రతిదీ కూడా ఇండెక్స్ చేయించేసి ఎప్పటికప్పుడు కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేసి కలెక్టర్లు ఆ రికార్డు రూములను తనిఖీ చేయాలి. అంతేకాకుండా ఆ రికార్డులను భద్రపరిచేటట్టు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు ఇమీడియట్ గా త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన. మాట్లాడండి. ముఖ్యంగా 33,000 మంది మహిళలు ఏమయ్యారు అనే దాని మీద వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే చర్య తీసుకోవాల్సిన వాళ్ళు ఇంతవరకు ఆ సబ్జెక్ట్ మీద చర్య తీసుకోలేదు. సుగాలి ప్రీతి ఎన్నో ఏళ్లుగా అన్యాయం జరిగింది, అధికారంలోకి రాగానే వెంటనే ఫస్ట్ కేసు మీదని చెప్పిన వాళ్ళు దాని మీద చర్య తీసుకోలేదు. అట్లనే అధికారంలోకి వచ్చి గత ప్రభుత్వం ఏం చేసింది, అది అట్లా చేసింది ఇట్లా మీడియా ప్రచారం చేసే బదులు మీరు మీడియా ప్రచారం చేసుకోండి, తప్పులేదు. ఎప్పుడు మీరు విచారణకు ఆదేశించి దోషులు దొరికి ఆ దోషులకి శిక్ష పడినప్పుడు మీరు ఖచ్చితంగా వాటి మీద ప్రచారం చేసుకోండి. మీరు ఆ మభ్య పెట్టడానికి ఇచ్చిన హామీలని తొంగలో దొక్కడానికి ఇలాంటి విషయాలన్నీ లేవదెత్తి మీడియాలోకి వచ్చి మేమేదో చేస్తే గతం అట్లా జరిగింది ఇట్లా జరిగింది, ఇవన్నీ ప్రభుత్వాలమ్మా. ఇవి ప్రభుత్వాల ప్రతి దానికి ఆనవాళ్ళు ఉంటాయి. ప్రభుత్వంలో ప్రతి దానికి సెకండ్ ఉంటది, దానికి కాపీస్ ఉంటాయి. ఆ సాదిక్ గారు చెప్పినట్టు అవన్నీ ఏమైనా ఫస్ట్ తీయమనండి, తీసేసి ఎవరు దోషులైతే వాళ్ళని చర్యలు తీసుకోమనండి. ప్రచారాలు ఎంత చేశారు, ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు, అవినీతి మీద ఇంతగా మాట్లాడుతున్నారు కదా, ఎంతమంది మీద చర్య తీసుకున్నారమ్మా, ఎవరి మీద చర్య తీసుకున్నారు?
ఎందుకు మీరు వాటి మీద కఠినంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేయట్లేదు? అందులో మీ ఆనవాళ్ళు బయటపడతాయనా, మీ పునాదులు బయటపడతాయనా? ప్రతి శాఖ మీద చర్యలు తీసుకుంటే తెలుస్తుంది, విచారణ జరిపితే తెలుస్తుంది. సిబిఐ విచారణకు ఆదేశించమను, ప్రతి శాఖ మీద చర్యలు తీసుకొని అప్పుడు తెలుస్తుంది ఎవరెవరు ఏంటి అనేది. రైట్ ఆనంద్ గారు, ఓకే, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఒప్పుకుంది అసలు ఎక్కడ అన్యాయం జరిగింది ఏంటి, దాని మీద చర్యలు తీసుకోండి, సిబిఐ విచారణ చేయండి, మేము దానికి రెడీ అని అంటున్నారు. మరి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఈ రోజు ఒక డిపార్ట్మెంట్ లోనే జరిగింది, ఇంకా ఎన్ని డిపార్ట్మెంట్లు నెక్స్ట్ ఇంకా ఏం జరగబోతుందో కూడా తెలియదు కదా. సో ఇది ఒక ఎగ్జాంపుల్, మనకి ఇదొక సంకేతం దొరికింది. నేనేంటంటే ఇంకొక మాట, శాఖల వారీగా ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పేసి చెప్పుకుంటూ 5 ఏళ్ళు కాలం గడపొద్దు. అది ఒక వారమో 10 రోజులో కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని దాన్ని తీసేసుకొని మిగతా పరిపాలన కొనసాగించండి మన పరిపాలన కొనసాగించమని ఇచ్చిన హామీలు డేట్ వాటికి షెడ్యూల్ ప్రకటించమనండి. వాటిని ఎప్పుడెప్పుడు ఏ డేట్ లో ఎవరెవరికి ఏ పథకం ఇస్తారో చెప్పమనండి. 3 సిలిండర్లు ఎప్పటి నుంచి మొదలెడతారు, అట్లానే ఫ్రీ బస్ ఎప్పటి నుంచి మొదలెడతారు, నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి మొదలెడతారు, ఇట్లానే రైతు భరోసా ఎప్పటి నుంచి మొదలెడతారు, అట్లనే ఈ అమ్మఒడి ఎప్పటి నుంచి మొదలెడతారు. ఇవన్నీ ఒక డేట్లు, ఒక షెడ్యూల్, ఒక కాలం ప్రకటించమనండి. ఆనంద్ గారు అబ్బా, చాలా గొప్పగా చెప్తున్నాడండి వెంకటరెడ్డి గారు. 5 ఏళ్లు పరిపాలించి మద్యపాన నిషేధం చేస్తానని నమ్మించి మీరే మద్యం తయారు చేసి అమ్ముకుని మాట్లాడలేదు కదా. వినండి మీరు మాకు నీతులు చెప్పే అర్హత మీరు ఎప్పుడో కోల్పోయారు. మీరు మాకు నీతులు చెప్పక్కర్లేదు, పరిపాలన మీరు మాకు నేర్పక్కర్లా. మా ముఖ్యమంత్రికి పరిపాలన అపారమైన అనుభవం ఉంది, 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు. మీరు చెప్పేదేంటి? మీరు 5 సంవత్సరాలు ప్రచారం చేశారు, పింక్ డైమండ్ అన్నారు, 6 లక్షల కోట్ల అవినీతి, ద ఎంపరర్ ఆఫ్ ది కరప్షన్ బుక్ వేశారు. ఏమైపోయాయి 5 సంవత్సరాల్లో? సిబిఐ వేశారా? ఆ బుక్ అంతు తేల్చారా? పింక్ డైమండ్ రప్పించారా? 35 మంది డిఎస్పీలు ఖమ్మంలో అపాయింట్ చేశారన్నారు, రప్పించారా? చూపించారా ప్రజలకు? మీరు 5 ఏళ్ళు మీరు ఎందుకు డిమాండ్ చేయలేదు మీ ప్రభుత్వాన్ని? ఆ దిశగా పరిపాలన చేయమని జగన్కి ఎందుకు చెప్పలేదు మీరు? కానీ మేము చేస్తాం, మేము ఇచ్చిన మాట మీకులాగా 1000 రూపాయలు పెంచుతాను పింఛనని చెప్పి సంవత్సరానికి 250 పెంచలేదు. మేము ఎక్కాఎక్కిన అన్న మాట ప్రకారంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం 1000 రూపాయలు పెంచాం, పట్టుకెళ్ళి 7,000 ఇచ్చాం. ఇది మా పారదర్శకత. పోరవలం వినండి, మధ్యలో డిస్టర్బ్ చేయడం పెద్ద మన తరహా కాదు, అది సభ్యత కూడా కాదు. నాతో చెప్పించుకోకూడదు మీరు. పాదయాత్ర వెంకటరెడ్డి గారు. కాబట్టి పరిపాలనా పరమైనటువంటి, శాఖాపరమైనటువంటి సమీక్షలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇప్పుడు మీ ముఖ్యమంత్రి 5 ఏళ్లలో ఏ ఒక్క శాఖ పైన సమీక్ష చేశాడా? ఏ ఒక్క అధికారిని ఎప్పుడన్నా పిలిపించుకుని మాట్లాడా? ఏ ఒక్క మంత్రి అయినా తన శాఖాధిపతులతో సమీక్ష నిర్వహించాడా? కానీ మేము చేస్తున్నాం. మేము ఏదైతే మా సూపర్ 6 ఇచ్చామో అవన్నీ నెరవేర్చబోతున్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. రేపొద్దున ఉచిత ఇసుక పాలసీని ప్రకటించారు. మీరేం చేశారు? మైన్స్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకుని ఇసుక దోపిడీ చేశారు, మట్టి దోపిడీ చేశారు, భూగర్భాన్ని దొలిచి పడేశారు, దొల్లతనంగా మార్చేశారు. మొత్తం ఈ ఈ తెలుగు తల్లి కడుపులో ఉన్నటువంటి సిరి సంపదలన్నీ కూడా మా తెలుగు తల్లికి మల్లెపూడు దండ అనే పాటలో ఉన్న విధంగా ఆ తల్లి కడుపులో ఉన్నటువంటి సంపదలన్నీ దోచేశారు. మీరు ప్యాలెస్లు కట్టారు, ప్రతి జిల్లాలో భూములు ఆక్రమించుకుని, గవర్నమెంట్ భూములు ఆక్రమించుకుని ప్యాలెస్లు కట్టుకున్నారు. మీరు చేసింది ఏముంది? ఏ ఒక్క ఓటర్తో అయినా, సామాన్య ప్రజలతో అయినా మీ ముఖ్యమంత్రి గాని మంత్రి గాని ఎప్పుడన్నా ఒక దర్బారు పెట్టి ఒక అరగంట టైం కేటాయించి మాట్లాడారా? ఈవేళ మా యువనేత ప్రజా దర్బారు పెట్టి వేలాది మందిని కలుస్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు వేలాది మందిని కలుస్తా ఉన్నాడు. బాబు గారు అయితే 24 గంటలు పనిచేస్తా ఉన్నాడు. ఒక పక్క సమీక్షలు, ఒక పక్క విదేశీ బృందాన్ని రప్పించడం, పోలవరం ప్రాజెక్టుపై చర్యలు తీసుకోవడం, రాజధాని నిర్మాణంపై చర్యలు తీసుకోవడం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం. మా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి 15 రోజులు కూడా కాలేదు. కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1 నెల రోజులు కూడా ఇంకా నిండలేదు. అయినా ఇన్ని పనులు మేము చేస్తున్నాం. రేపు
ప్రజలు మెచ్చే మద్యం పాలసీ తీసుకొస్తున్నాం. మీ కల్తీ మద్యాన్ని రాష్ట్రం నుంచి బయటకు తరిమేస్తున్నాం. మీ డిస్టిలరీలో తయారయ్యే ఆ కల్తీ మద్యాన్ని ప్రజల ముందు పెట్టి దాన్ని సీజ్ చేయబోతున్నాం. నెంబర్ 1 మద్యం, బ్రాండెడ్ మద్యం, ఇతర రాష్ట్రాల్లో ఉన్న మద్యం ఏదైతే ప్రభుత్వ విలువలకి కట్టుబడి తయారవుతుందో అటువంటి మద్యాన్ని, క్వాలిటీ మద్యాన్ని ప్రజలకు అందివ్వబోతున్నాం. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు మీ హయాంలో కల్తీ మద్యం తాగి? మా తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోనే 34 మంది చనిపోయారు. మీ వైఫల్యాలు మీ దగ్గర పెట్టుకుని పరిపాలన చేతకాక ప్రజలతో చీకొట్టబడి చిత్తుగా ఓడిపోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మాకు మీరు నీతులు చెప్తే మమ్మల్ని ఏదో మీరు ఇలా పరిపాలించండి, అది చేయండి, ఇది చేయండి అంటే ఇది ఎక్కడ బాగోతాం అండి? అసలు విచిత్రంగా ఉంది. దీన్నే యూటర్న్ పార్టీ అంటారు. మీ దాన్ని మీకులాగా టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడడం మాకు చేత కాదు. మీరు టాపిక్ డైవర్ట్ చేయకండి. ఆ ఫైల్స్ మీరు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో తయారైన ఫైల్స్ కాలిపోతున్నాయి ఇక్కడ. దానికి సమాధానం చెప్పండి. మా ఫైల్స్ అవి మా పరిపాలన కాలంలో ఫైల్సా, మీ పరిపాలన కాలంలో ఫైల్సా? 5 ఏళ్ల మీ పరిపాలనలో తయారైనటువంటి మీ ఆఫీసుల్లో తిరిగినటువంటి కింద నుంచి పైకి తిరిగినటువంటి ఆ ఫైళ్లు ఎందుకు దగ్ధం అవుతున్నాయి? ఎవరు దగ్ధం చేస్తున్నారు? ఎవరికి భయం పుట్టింది? ఎవరు ఆ పరువు కాపాడుకోవడానికి ఈ పరువుతో కుప్పని చేస్తున్నారు? దానికి సమాధానం చెప్పాలి మీరు. ప్రజల ముందుకు రాని ముఖ్యమంత్రి గురించి, ప్రజలతో మాట్లాడలేని మంత్రుల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. కానీ మాకు మీరు పాఠాలు చెప్పడానికి మీరు సరిపోరు. మీ పాఠాలు మాకు అక్కర్లేదు. మీ దొంగ పాఠాలు, దోపిడీ పాఠాలు, మీ దగాకోరు పాఠాలు, మీ అబద్ధాల పాఠాలు మాకు అక్కర్లా. ఈవేళ 4,000 రూపాయల పింఛన్లో 2,875 రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పింఛనే. చంద్రబాబు నాయుడు గారు దాంట్లో 2,845 రూపాయలు ఆయన పెంచిన పింఛనే. మీ రాజశేఖర రెడ్డి, మీ జగన్మోహన్ రెడ్డి పెంచింది ఎంతో తెలుసా? 1,125 రూపాయలు. అది 5 ఏళ్లలో 1,000 రూపాయలు పెంచడం, 5 ఏళ్లలో 125 రూపాయలు పెంచడం మీ ఘనతది. చెప్పండి, చిత్తశుద్ధి మాకుందా, మీకుందా? ఎవరు తీసుకొచ్చారు సంక్షేమాన్ని రాష్ట్రానికి? మీ పార్టీ ఎప్పుడు పుట్టింది? మీకు ఎప్పుడు పరిపాలన చేపట్టారు? చేపట్టిన దగ్గర నుంచి మీరు ఏం చేశారు? అమ్మా ఇన్ని చెప్పారు కానీ చర్యలు ఏం తీసుకుంటున్నారో చెప్పలేదు. షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పలేదు. కాదు, షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళ మీద ఫైల్స్ ఎవరి ఫైల్స్ తయారైనాయి అన్నారు. ఫైల్స్ ఎవరు తగలబెట్టారు, ఎప్పుడు తగలబెట్టారు, వాళ్ళ మీద చర్య తీసుకోమంటే ఏమో మీకు అందులో నిరూపించడానికి ఏమీ లేక మేము అవినీతి నిరూపిస్తామని చెప్పి అక్కడ ఫొటోస్ కూడా కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఉన్నారు, ఆయన ఓఎస్డీ ఉన్నారు, అంతకు ముందు పనిచేసిన చైర్మన్ ఉన్నారు, దాని వెనకాల ఉన్నారనే విషయం అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదా. మళ్ళీ ఇంకా ఎవరున్నారు ఏంటి తెలుసుకోవాలంటున్నారు. తగలబెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే తెలిసిద్దమ్మా. తగలబెట్టే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఎవరున్నారు, ఎవరు తగలబెట్టమన్నారో చెప్తారు. అర్థమైందమ్మా? చర్యలు తీసుకుంటే వాళ్ళ ఆన్సర్ ఏం చెప్తారో. ఒకటి, షెడ్యూల్ ఎప్పుడు ప్రకటించమని మేము అడిగింది ఏంటంటే ఏ పథకానికి ఎప్పుడెప్పటి నుంచి మీరు విడుదల చేస్తారో డేట్లు ప్రకటించమన్నాం. ఇప్పుడే ఇస్తారా? 5 ఏళ్ళకి ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇస్తారా? లేదా గతంలో లాగా రైతు రుణమాఫీ లాగా మేము గతంలో పథకాలలాగా ఇంటర్నెట్ నుంచే తొలగిస్తారా? అవి చెప్పమంటున్నాం. అట్లానే దాడుల మీద మీరు ఎవరెవరి మీద కేసులు కట్టారో వాళ్ళ లిస్టు విడుదల చేయమంటున్నాం. ఎన్ని ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయో వాటి లిస్టు విడుదల చేయమంటున్నాం. మేము అడుగుతున్నది, మీరు పరిపాలనలోకి వచ్చారు, ఎస్ మీరు ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు అనుకుందాం. అది ఆశీర్వదించినప్పుడు మీరు పరిపాలించాల్సిన విషయాల్ని పక్కన పెట్టేసి ప్రతిపక్షాలను క్వశ్చన్ చేసేది ఏంటి? ప్రతిపక్షాలు ప్రశ్నించే స్థానంలో ఇప్పుడు మేమున్నాం, సమాధానం చెప్పే స్థానంలో మీరున్నారు. సమాధానం చెప్పాల్సింది మీరు. ఇప్పుడు ఈ కాలంలో జరిగే ప్రతి చర్యకి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం. ఆయన అంటున్నాడు మమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు, మీకు చెప్పించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం? టీడీపీ ప్రభుత్వమా, జనసేన ప్రభుత్వమా, లేదా బీజేపీ ప్రభుత్వమా? ఇప్పుడున్నది ఉమ్మడి ప్రభుత్వం. మీకు దమ్ముంటే చెప్పండి టీడీపీ ప్రభుత్వం అని, మీకు దమ్ముంటే చెప్పండి జనసేన ప్రభుత్వం అని.
మీకు దమ్ముంటే చెప్పండి బీజేపీ ప్రభుత్వం అని. అందరూ కలిసి కార్పొరేట్ వ్యవస్థ అంతా కలిసి పేదల కడుపులో మట్టి కొట్టడానికి ఒక కూటమి ఏర్పడి పథకాలన్నీ ఎత్తివేయడానికి, సంక్షేమాన్ని పక్కన పెట్టడానికి అందరూ కలిసి ఒక కూటమి ఏర్పడి పేదల కడుపు కొట్టడానికి వచ్చిన అధికారంలోకి వచ్చిన పార్టీలు ఇవి సంక్షేమ పథకాలు అమలు జరుపుతుందో లేదో చెప్పండి, షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పండి అని మేము అడుగుతుంటే, ఫైళ్లు తగలబెట్టి ఎవరు తగలబెట్టారు, ఎందుకు తగలబెట్టారు అని డిబేట్లు పెట్టేది ఏంటమ్మా? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు దాని మీద అది అంత ఇంపార్టెంట్ మ్యాటర్ కాదంటారా? ఓకే, ఇప్పుడు ఫైల్స్ దగ్ధమయ్యాయి, నిజంగా అట్లాంటి మైనింగ్ సైకిల్లో అట్లాంటి ఫైల్స్ దగ్ధమైనప్పుడు అసలు ఇన్ఫర్మేషన్ ఏముందని మనకి ఎట్లా తెలుస్తుంది? అవినీతి ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది ఎట్లా తెలుస్తుంది? మీరు ఫైల్స్ దగ్ధమనే విషయాన్ని చాలా లైట్ తీసుకుంటున్నారు. ఎంతసేపు పథకాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారో లేకపోతే షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటారు, కానీ ఈ ఫైల్స్ దగ్ధం విషయం అనేది మీరు చాలా లైట్ తీసుకుంటున్నారు. అవును, చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళ చర్యలు తీసుకోమనండి. మేము అంటున్నా ప్రభుత్వ పరిపాలన ఎవరి చేతిలో ఉంది? చర్యలు ఎవరు తీసుకోవాలి? మేము అడగాలి. ఎందుకు దగ్ధం చేశారు, చర్యలు తీసుకోండి అని అడగాల్సింది మేము. దోషులను నిరూపించమని చెప్పాల్సింది మేము. అందులో ఏముందో చెప్పాల్సింది మేము. అడగాల్సిన వాళ్ళు మేము అడుగుతుంటే వాళ్లే తగలబెట్టి వాళ్లే చర్యలు తీసుకోమని, వాళ్లే తగిలి పడిపోయినాయి అని వాళ్లే చెప్తే ఎట్లమ్మా? సరే గారు ఏమంటారు? ఇప్పుడు తగలబడిపోయిన వాడికి బాధ్యత ఎవరు? బాధ్యత వహించాల్సింది ఎవరు? ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉండి ప్రభుత్వంలో ఉన్న వాళ్లే మళ్ళీ ప్రశ్నిస్తే ఎట్లమ్మా? అదే పనిలో ఉన్నారు కదా వాళ్ళు కూడా. అదే పనిలో ఉన్నారు. అసలు ఎవరు చేశారు ఏంటి అదే దానిపైన విచారణ కూడా జరుపుతున్నారు కదా, తొందరలో తెలుసుకుంటారు కూడా అంటున్నారు. ఎందుకు విచారణ ఎలా చేస్తారు అంటే, ఇప్పుడు విచారణ వేస్తారు, 5 ఏళ్ళు అది తేలదు కాబట్టి అదేదో మేమేదో నేరం చేసిన వాళ్ళలాగా మీడియాలో ప్రాపగాండా చేయడానికి. అంటే విచారణలో తేలుతుంది కదా అసలు ఎవరు దగ్ధం చేశారనేది ఆ విచారణలో తేలుతుంది. నిజంగా ఆకతాయిలు ఎవరైనా చేశారా లేకపోతే మీ పార్టీ వాళ్ళు ఎవరైనా చేశారనేది తేలుతుంది కదా. ఏమంటారు ఆనంద్ గారు? రాత్రి మేడం నన్ను మాట్లాడమన్నారు, మీరు మాట్లాడుతున్నారు. చెప్పండి. రాత్రి సంఘటన జరిగింది, తెల్లారేటప్పటికి ఆయన విచారణ చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది కదా, జరుగుతుంది కదా, ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా 24 అవర్స్ కూడా కాలేదు, ప్రాసెస్ జరుగుతుంటే ఇప్పుడు మనం డిబేట్కి వచ్చాం. ఫైల్స్ ఎవరు తగలబెట్టారు, ఎందుకు తగలబెట్టారు అనేది సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ లో ఆయన యూటర్న్ తీసుకుని టాపిక్ డైవర్ట్ చేస్తూ రకరకాల అన్ని తీసుకొస్తున్నాడు ఆయన. ఇది కరెక్ట్ కాదు. వినండి ఇప్పుడు ఈ ఫైలు నేను మాట్లాడే టైంలో మీరు చొరబడితే ఎట్లా? ఆల్రెడీ 5 ఏళ్ళు చొరబడ్డారు, రాష్ట్రం దోచుకున్నారు. ఆగండి, టైం దోచుకోకండి. నా టైం ఇది, నాకు మేడం ఇచ్చారు. మేడం ఇప్పుడు వీళ్ళ నాయకుడు ఏమంటాడంటే, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా, ప్రశ్నిస్తా అంటాడు ఆయన. ప్రజలేమో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటే ఒక ఎమ్మెల్యేగా ఈయన ప్రశ్నించలేడా? ఒక ఎమ్మెల్యేగా ప్రజల తరఫున ప్రజల గొంతు వినిపించలేడా? వినిపించమనండి. ఆ ఫైల్స్ ఎవరు తగలబెట్టారో వీళ్ళ నాయకుడిని ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి, డిమాండ్ చేయమనండి. మేము పరిశీలిస్తాం, దాని అంతు చూస్తాం. ఆయన మాట్లాడే మాజీ ముఖ్యమంత్రి, ఇంకా 4 రోజులు కూడా కాలేదు మాజీ ముఖ్యమంత్రి అయ్యి మాట్లాడకపోతే మీరు చర్యలు తీసుకోరా? డెఫినెట్ గా తీసుకుంటాం. మీరు నువ్వు మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత? మీ మాట ఎవరికి కావాలి? బోర్డు మాట మాకు తెలుసు, పరిపాలన. నేను మాట్లాడతాగా మధ్యలో మాట్లాడడం సంస్కారం కాదని అప్పుడే 2 సార్లు చెప్తున్నాను. నేను వినాలి, నేను వింటున్నా. కఠోరమైనటువంటి మాటలు కూడా, కర్ణ కఠోరమైన మీ మాటలు కూడా వింటున్నాం. వినండి. మీరు డిమాండ్ చేయకుండా, మీ నాయకుడు డిమాండ్ చేయకుండా బెంగళూరు పారిపోయి 20 రోజుల తర్వాత వచ్చి జైలుకి వెళ్ళాడు. కానీ ఈ దగ్ధమైన ఫైల్స్ గురించి ఇప్పుడు 24 గంటల్లో ఒక మాట మాట్లాడా నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకు మాట్లాడట్లేదు? అక్కడే అర్థమవుతుంది మీ నాయకుడు చిత్తశుద్ధి ఏంటో, నిబద్ధత ఏంటో, నిజాయితీ ఏంటో, ట్రాన్స్పరెన్సీ ఏంటో అర్థమవుతుంది.
కాబట్టి ఇటువంటి కహానీలు కాకమ్మ కబుర్లు 5 ఏళ్లు విని 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 జనం విసుగుపోయి ఆగ్రహంతో మీకు ఓటేసి మిమ్మల్ని పాతాళాలను తొక్కేశారు. ఏం మాట్లాడతారు, మాకు చెప్తారేంటి? అన్ని విధి విధానాలు తెలిసినటువంటి ఉమ్మడి రాష్ట్రాన్ని నడిపినటువంటి ఈవేళ దేశంలోనే అత్యంత సీనియర్ పొలిటీషియన్, రాజకీయ కులంలో రాటు తెలియనటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఎస్, మేము కూటమి మాది, 3 పార్టీలు కలిసి వచ్చాం, ఎన్నికల్లో ప్రజల ముందుకు వచ్చాం, ప్రజల ముందుకు వెళ్ళాం, ముగ్గురిని ప్రజలు నమ్మారు, దీవించారు, ఓట్లేశారు, ప్రభుత్వాన్ని ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఇది, 3 పార్టీలు. ఇదేమన్నా సీక్రెటా? మేము దాచిపెట్టామా? తెరచాటు బాగోతామా? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడని మేము ప్రశ్నించామా? సజ్జల రామకృష్ణారెడ్డికి భారతీయ ఆదేశాలు ఇచ్చిందా, జగన్ ఆదేశాలు ఇచ్చాడని మేము మాట్లాడామా? అది కాదు కదా. ఇక్కడ ఫైలు దగ్ధం చేశారు. ఎందుకు దగ్ధం చేశారు, ఎవరు దగ్ధం చేశారు అనేది ప్రభుత్వం ఆరా తీస్తుంది. ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ చేస్తుంది. మేము కాలయాపన చేయం ఏది కూడా మీకులాగా. మీరు మా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు, సాక్ష్యాలు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు, సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు ఉన్నాయా? కొల్లు రవీంద్ర సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు ఉన్నాయా? మీరు పెట్టిన కేసులకు దేనికైనా సాక్ష్యాలు ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా? మేము అట్లాగా చెయ్యం, దొంగ కేసులు పెట్టాం, పనికిమాలిన కేసులు పెట్టాం, అక్రమ అరెస్టులు చెయ్యం, దొంగల్ని పట్టుకుని ప్రజల ముందు పెడతాం, కోర్టులో పెడతాం, శిక్ష విధిస్తాం, మీ అంతు చూస్తాం. మీ పార్టీ చేసినటువంటి దోపిడీని ప్రజల ముందు నిరూపిస్తాం. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు, దట్ ఈస్ ఎన్డీఏ, దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ. కబడతారు వైసీపీ, కబడతారు. ఇప్పుడు ఒక్క క్వశ్చన్ మాట్లాడతారు. సాదిక్ గారు ప్లీజ్, ఒక్కటే క్వశ్చన్ నాది. సాదిక్ గారు ఒకటే క్వశ్చన్ నాది. ఆగండి వెంకటరెడ్డి గారు, ఆగండి. ఇరు పార్టీల వాళ్ళు కూడా ప్రజలకు జవాబుదారీగా లేరు. ఒకరేమో అధికారం వచ్చి ఉన్నారు, ఒకరు అధికారం ఏమో పోయి ఉన్నారు. మీరు ఫైల్స్ విషయాన్ని జాగ్రత్తగా గమనించి ప్రజలకు ఏం చెప్దామనేది చర్చ జరుగుతుంది. దయచేసి మీరు ఫైల్స్ సంబంధించి మీ ప్రభుత్వం కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మన ఫైల్స్ ఎందుకు దగ్ధమవుతున్నాయి? ఫైల్లో ఏముంది? ప్రజల జీవితాలు ఉన్నాయి, ప్రజలకు సంబంధించిన సమాచారం ఉంది, ప్రజలకు సంబంధించిన ఆస్తికి సంబంధించిన విషయాలు ఉన్నాయి, ప్రజలకు అంటే ప్రకృతికి సంబంధించిన, మైనింగ్ సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఆ ఫైళ్లు కాలిపోతున్నాయి. ఈ ఫైళ్లు కాలిపోతున్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం? ప్లీజ్ దయచేసి రాజకీయ పార్టీలు ఒకప్పుడు ఒకరు అధికారంలోకి వస్తారు, ఇంకొకప్పుడు ఇంకో అధికారంలోకి వస్తారు. కానీ జరిగిన విషయం మాత్రం చాలా దురదృష్టకరం. అంటే చాలా కానీ సాదిక్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు విషయాన్ని చాలా సింపుల్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఓకే జరిగింది, మీరు విచారణ చేసుకోండి, బాధ్యుల్ని పట్టుకోండి అని అంటున్నారు. కానీ అసలు ఎందుకు దగ్ధమయ్యాయి, ఎలా దగ్ధమయ్యాయి, ఎవరు చేశారనే విషయం మీద ఆయన కూడా ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. చాలా సింపుల్ గా తీసుకుంటున్నారు. రాజకీయ పార్టీల వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాగే ప్రజల విషయాల మీద కొంత డైవర్షన్ తీసుకుంటారు. నేను ఏమంటున్నానంటే మీరు మీ పార్టీ వ్యవహారాలు చూసుకోండి, పార్టీలకు సంబంధించి మీరు ప్రజల్లోకి వెళ్ళండి, మేము వద్దనం. ఇక్కడ ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటనకు సంబంధించి మనం మాట్లాడుకుంటాం. ప్రజలకు ఏం సంకేతాలు ఇద్దాం? ఈ రోజు ఈ వైసీపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏం సంకేతం ఇవ్వదొచ్చింది అంటే అవినీతి జరుగుతుంది, అవినీతి జరిగింది, మరి అవినీతికి సంబంధించిన ఫైల్స్ కాలిపోతున్నాయి. ఒట్టిగానైతే ఫైల్ కాలిపోవు కదా, తమంతరం తామే అగ్గి పెట్టుకోవు కదా ఫైల్స్. ఆ అగ్గి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ అగ్గి ఎందుకు ఫైల్స్ చేస్తుంది అనేది ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం అమ్మ. ఇప్పుడు ఈ ప్రశ్నకి జవాబుదారిగా ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు నిలబడాలి. మాది తప్పు ఉంటే మేము రెడీగా ఉన్నాం, మీరు విచారణ జరపండి అని వైసీపీ పార్టీ ఒక దగ్గర నుంచి కోరుతుంది. ఇంకా 24 గంటలు జరగలేదు, మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటున్నామని తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ఓకే, ఇక్కడికి ఆపేది. ఇక దీంట్లో మీరు చేశారా మేం చేశారా అనేది ప్రస్తుతం దానికి అవసరం. ఫైళ్లు కాలబెట్టడానికి గల కారణాలు ఏంటి? అది కూడా తెలంగాణలో కూడా ఒక సంఘటనలు జరిగినాయి. తెలంగాణలో జరిగిన సంఘటనలే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగాయి. మళ్ళీ ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మనం చేయాల్సింది ఏంటి? ప్రభుత్వంలో ఉన్నవారు చేయాల్సింది ఏంటి? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటి? ప్రజలు చేయాల్సింది ఏంటి? ప్రజా సంఘాలు చేయాల్సింది ఏంటి? మీడియా చేయాల్సింది ఏంటి అనేది ఒక ముఖ్యమైన విషయం. మనం ఇప్పుడు ఈ సమాచారం ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ప్రజలకు సంబంధించిన ఫైల్స్ అవి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫైల్స్ కావు, అవి వైసీపీకి సంబంధించిన ఫైల్స్ కావు. ప్రజల సొమ్ముకు సంబంధించి
ప్రజలకు సంబంధించి, ప్రజల సంపదకు సంబంధించి ఫైల్స్ అవి. దానికి బాధ్యతాయుతంగా అందరూ ఉండాల్సిందే. కాలిన ప్రతి ఫైల్ కి కూడా మనం అందరం బాధ్యులం కావాల్సిందే. ఫైళ్లు కాలిపోతున్నాయంటే ఏమన్నట్టు? మీరు 2 రోజుల అధికారంలోకి వచ్చినా, మీరు 10 రోజుల అధికారంలోకి వచ్చినా మీరు ఫైళ్లను సంరక్షించలేకపోతున్నారు అనేది ఒక సంకేతం పాలన మీద. ఇంకోటి ఏముంటది, అసలు ఫైల్ ఎందుకు కాలబెడుతున్నారంటే మేమేదో అవినీతి చేస్తామని వేరే వాళ్ళు ఎవరో ఫైల్స్ కాలబెడుతున్నారు. అది కూడా చాలా తప్పు. ప్రజలకు ముందుకు మీరు వెళ్ళినప్పుడు మా ఫైల్ ఎందుకు కాలబెట్టారని ప్రజలు అడుగుతారు. ఆ రాజకీయ పార్టీ కనుక ఒకవేళ విచారణలో ఆ రాజకీయ పార్టీ పేరు తేలితే, కాబట్టి ఫైల్స్ ఎవరు కాలబెట్టినా తప్పే. కానీ అధికారంలో ఉన్న పార్టీ ఇమీడియట్ గా మేమేమనుకుంటున్నామంటే ఏం తప్పు ఎవరు ఇక్కడ తప్పు పట్టదు. తప్పు పట్టేది ఎవరిని? ఫైళ్లు కాలబెట్టిన వారిని తప్పు పడుతున్నాం. ఫైళ్లు కాలబెట్టడానికి వచ్చినటువంటి సంకేతమైన అవినీతిని తప్పు. ఈ అవినీతి ఎప్పటివరకైతే పోదో, ఈ అవినీతిని పక్కకు పెట్టి ఎప్పుడైతే మనం మాట్లాడుతూ ఉంటామో, అవినీతి విషయం వదిలిపెట్టేసి పార్టీలను పరస్పరం విమర్శించుకుంటూ ఉంటామో, ఈ ఫైల్ తగలబడుతూనే ఉంది. ఈ అవినీతి నేను ఎదుర్కొంటాము. ఈ రాజకీయ తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా మేము ఫైల్ తగలబెట్టాము. ఈ రోజు నుంచి మేము చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ మాకు రాజకీయంలోకి వచ్చాం. మేము ప్రతి ఫైల్ పారదర్శకంగా మరి వెబ్సైట్ లో పెడతాం. ప్రతి రాష్ట్రంలో ఉన్న ఫైల్ ప్రతిదీ పెడతాం. ఇక ముందు ఇటువంటి సంఘటన జరగదేమంది. పాలన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, పాలన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ చెప్పాల్సింది కూడా ఇదే. మేము కూడా బాధ్యత వహిస్తున్నాం. తప్పు జరిగింది, ఆ తప్పు ఎవరు చేశారనేది తెలుసుకోవాలి. ఏం చేస్తామా, ఇంకెవరు చేశారో తెలుసుకోవాలి. ప్రజలకు మనం అందరం క్షమాపణ చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. ఫైల్ తగలబెడుతున్నామంటే ఏదో ఒక రాజకీయ పార్టీ యొక్క సంబంధం లేకుండా. మేడం ఆనంద్ గారు, ఓకే అంటే ఇప్పుడు ఓకే సార్ చెప్పినట్టు ఇక మీదట మీరు దీనికి అడ్డుకట్ట వేయాలి, ఫైల్స్ ని సంరక్షించుకోవాలి. ఇక మీదట ఇలాంటి జరగకుండా ఎటువంటి చర్యలు? మేడం, కొల్లు రవీంద్ర గారు ఎవరైతే మైన్స్ గనుల శాఖ మంత్రి గారు ఉన్నారో ఆయన దీని మీద అప్పుడే రియాక్ట్ అయ్యారు. దోషులను పట్టుకుంటాం, శిక్షిస్తాం, చాలా సీరియస్ గా తీసుకుంటాం విషయాలు అని చెప్పి ఆయన క్లియర్ గా చెప్పారు మంత్రి గారు. మరి మేము స్పందించలేదు, ప్రభుత్వం స్పందించలేదంటే అది ఎట్లాది? తప్పు కదా. ప్రతిపక్షమే స్పందించట్లేదు. నిజాలు నిగ్రహించమని ప్రతిపక్ష నాయకుడు అడగట్లా. ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడో మాజీ ముఖ్యమంత్రి మాట్లాడట్లే. అంటే ఇప్పుడు సార్ అనేది ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చిన రోజులు అవుతున్నప్పటికీ కూడా ఫైల్స్ ఎందుకు దగ్ధం అవుతున్నాయి, మీరు వాటిపైన ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? మీకు తెలుసు అవినీతి ఎలా జరిగింది గత ప్రభుత్వ హయాంలో, వాళ్ళు మీ మీద ఎలాంటి కక్షలు కట్టారు, ఏంటి అప్పుడేం జరిగింది అనేది మీకు తెలుసు. బట్ అది తెలిసి కూడా మీరు ఎందుకు ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవట్లేదు అనేది ఆయన క్వశ్చన్. లేదు మేడం, దొంగతనము పగలబెట్టడాలు ఇవన్నీ కూడా దొంగతనంగా చేసే పనులు. ఈ దొంగతనంగా చేసే పనులు బట్టబయలైన మంత్రిగా సంబంధిత శాఖ మంత్రి, గనుల శాఖ మంత్రి ఎవరైతే కొల్లు రవీంద్ర గారు ఉన్నారో ఆయన ఇమీడియట్ గా స్పందించడం, దీని మీద ఎంక్వైరీ చేయడం, చకచక అన్ని జరిగిపోయినాయి క్షణాల్లో. ఇంకా ప్రభుత్వం ఏమీ జాప్యం చేయలేదు కదా. నెక్స్ట్ ఫర్దర్ ఇన్ ఫ్యూచర్ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఓకే, ఇప్పుడు ఇది తెలిసింది మనకి, ఈ ఉదంతంతో బయటపడింది. ప్రభుత్వం ముందున్నటువంటి టాస్క్ ఏంటంటే ఫైళ్లు తగలబెట్టిన వాళ్ళని పట్టుకోవడం, ఎందుకు తగలబెట్టారనేది నిజాలు నిగ్గు తేల్చడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, కోర్టులో పెట్టడం, ప్రజల ముందు ఈ ఏ ఫైళ్లు తగలబడిపోయాయి, ఆ దేనికి సంబంధించినవి, ఆ ఫైల్లో ఏముంది, పూర్వపరాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టడం. మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా, రిపీట్ కాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. అది కావాలి కదా ప్రజలకి. టైం అయిపోయింది, టైం అప్. రైట్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు సాదిక్ గారికి, అలాగే పాదయాత్ర వెంకటేష్ రెడ్డి గారికి, ఆనంద్ సాగర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ మీడియా డిబేట్. రేపటి మీడియా డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.